ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. అయితే ఈరోజు మనం క్షమించే కళ గురించి తెలుసుకుందాం. క్షమించడం అనేది కళ ఎలా అవుతుంది, అది ఎలా మనం ఉపయోగించాలి లేదా ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది అర్థం చేసుకుందాం. సాధారణంగా తప్పు చేయని మనుషులు ఎవరు ఉండరండి. మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ తప్పు చేస్తూనే ఉంటారు, ఏదో ఒక తప్పు చేస్తారు. మనం ఒకవేళ తప్పు చేశామనుకోండి, మనల్ని అందరూ క్షమించాలి, అందరూ మర్చిపోవాలి ఆ విషయాన్ని అని అనుకుంటాం. ఒకవేళ అదే మిస్టేక్ వేరే వాళ్ళు చేశారనుకోండి, అప్పుడు వాళ్ళెందుకు అలా చేయాలి, వాళ్ళ తప్పు ఎందుకు చేశారు, అసలు వారికి అన్నీ తెలిసి చేశారు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం. మనసు నుంచి అసలు క్షమించాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. అదే మనం చేస్తే మాత్రం మనల్ని అందరూ క్షమించేసేయాలి, అందరూ ఆ విషయాన్ని మర్చిపోతే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ క్షమించడం విషయానికి వస్తే మరి మనం ఎలా క్షమించగలుగుతాం? వేరే వారిని క్షమించాలి అంటే దానికి కావలసినటువంటి జ్ఞానం ఏంటి, నాలెడ్జ్ ఏంటి, అసలు ఎందుకు క్షమించాలి మనం? ఈ విషయాలు ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉంటే వాటిని చాలామంది చాలా సంవత్సరాలు హోల్డ్ చేసుకొని పట్టుకుంటారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, ఎవరైనా మనల్ని ఫంక్షన్కి పిలవలేదనుకోండి, అప్పుడు ఏమంటారు, వీళ్ళు నన్ను అంత ఇంపార్టెంట్ ఫంక్షన్కి పిలవలేదు, ఇంకా నేనెందుకు వారితో మాట్లాడాలి, వారితోటి నేనెందుకు సత్సంబంధం పెట్టుకోవాలి, వారికి నాకు ఇంకేం సంబంధం, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇంకా వారు కనిపించినా సరే మొహాలు కూడా చూడరన్నమాట, మాట్లాడరు. థర్డ్ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, అరే ఇంత చిన్న విషయానిక వీరు ఇన్ని సంవత్సరాలు కూడా మాట్లాడుకోకుండా ఇలా గడిపేస్తున్నారు అని. అది చాలా చిన్న విషయమే, కానీ మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు అంటే, ఏదైతే జరిగిపోయిందో దాని మనస్సులో అలానే పట్టుకొని హోల్డ్ చేసుకొని ఉంటున్నారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, చాలా పెద్ద పెద్ద భారీ నష్టాలు జరిగినా సరే, ఎదుటి వ్యక్తి వల్ల వారు చాలా నష్టపోయారు జీవితంలో, మళ్ళీ ఆ నష్టాన్ని తిరిగి పూడ్చడం అనేదే జరగదు. అంత భారీ నష్టం జరిగినా సరే వీళ్ళు వాళ్ళని క్షమించేసి వాళ్ళ గురించి కూడా ఏమీ ఆలోచించకుండా మళ్ళీ చాలా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. వాళ్ళు కావాలి అనుకున్నవి, వాళ్ళు చెయ్యాలనుకున్న వాటిలోనే ఫోకస్ చేస్తారు, జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొంతమంది ఏమో చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టుకొని క్షమించకుండా వారిపైన, ఎదుటి వ్యక్తులపైన నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఫీలింగ్స్ తోటే గడిపేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమో పెద్ద పెద్ద భారీ నష్టాలని కూడా చాలా ఈజీగా క్షమించేసి వారిని, ఎదుటి వ్యక్తిని క్షమించి వారి జీవితంలో వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే దీన్ని కలగానే చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఎవరికైతే క్షమించడం వస్తుందో వారే ముందుకు వెళ్ళగలుగుతారు. క్షమించడం రాకపోతే ముందుకు వెళ్ళడం కూడా కష్టమే, ఎందుకని జీవితంలో వారు ఆనందాన్ని అనుభూతి చేయలేరు. అందుకని మనం క్షమించడం అనేది నేర్చుకోవాలి. అయితే క్షమాభావన అంటే ఏంటి, ఫస్ట్ మనం దాని గురించి అర్థం చేసుకుందాం. క్షమాభావన అంటే ఏంటి అంటే, ఎవరి వల్లైనా మనకు నష్టం జరిగిందనుకోండి, అప్పుడు మనము వారిపైన నిరంతరంగా కంటిన్యూస్గా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. ఆ నెగిటివ్ ఆలోచనలు, బ్యాడ్ థాట్స్, వాటిని సమాప్తం చెయ్యడమే క్షమాభావనలో ఫస్ట్ స్టెప్. ఎదుటి వ్యక్తి అంటే ఎవరి వల్ల అయితే మనకి నష్టం జరిగిందో వారి గురించి మనం నెగిటివ్ ఆలోచించకుండా నెగిటివ్ థాట్స్ని సమాప్తం చేయడం అందులో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మనకి జరిగినటువంటి నష్టానికి లేదా ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితికి ఇతరులని బాధ్యులుగా చేయకూడదు. నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది అంటే వాళ్ళ వల్లనే నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నాను, వాళ్ళ వల్లనే నేను ఇలాంటి స్టేజ్లో ఉన్నాను, లేకపోతే నాకు ఇలా జరిగింది,
లేకపోతే నేను అసలు ఎంతో ఉన్నతంగా వెళ్ళాల్సిన వాడిని వాళ్ళ వల్ల ఇక్కడ ఉండిపోయాను, నా ప్రగతి ఆగిపోయింది, నా సంతోషమంతా పోయింది, నా జీవితమే మారిపోయింది వీళ్ళ వల్ల అనే విధంగా ఒక వ్యక్తిని బాధ్యుడిగా చేసేస్తాం కదా. అలా బాధ్యుడిగా చెయ్యకపోవడం క్షమాభావనలో సెకండ్ స్టెప్. ఇంకా మూడవ స్టెప్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం వారిని క్షమించేస్తామో తర్వాత కూడా వారితో మంచి సంబంధం కలిగి ఉండడం, థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో మనం ఎదుటి వ్యక్తి పైన నెగిటివ్ ఆలోచనలు సమాప్తం చేయాలి. సెకండ్ స్టెప్లో వారిని మన పరిస్థితికి బాధ్యులుగా చేయకూడదు. మూడో స్టెప్లో వారితోటి సత్సంబంధం కలిగి ఉండి ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఈ 3 స్టెప్స్ కనుక మనం చేశామనుకోండి, మనం ఇతరులని పూర్తిగా క్షమించినట్లు. అయితే ఈ విషయం వినేసరికి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఇలా చెయ్యాలంటే చాలా పెద్ద మనసు కావాలి కదా అని. అందుకనే క్షమా వీరస్య భూషణం అంటారు. అంటే క్షమాపణ అనేది వీరులు మాత్రమే చేయగలుగుతారు, వీరుల యొక్క ఆభూషణం అది అని అంటారు. చాలా గొప్ప మనసు ఉంటేనో, చాలా గొప్పవారైతేనే ఈ విధంగా క్షమాపణ చేయగలుగుతారు, ఇతరులను క్షమించగలుగుతారు అని అంటారు కదా. కాకపోతే మనకు ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం అలా అనుకుంటూ వచ్చేసాం. మనకి గనక రైట్ నాలెడ్జ్ ఉందనుకోండి, అసలు ఎందుకు క్షమించాలి, క్షమించడం వల్ల లాభం ఏంటి, క్షమించకపోవడం వల్ల నష్టం ఏంటి, ఇది మనకి తెలిస్తే మనం చాలా సహజంగానే క్షమించగలుగుతాం వేరే వారిని. అసలు క్షమించడం అంటే ఏంటి అనేది కూడా మనకి అర్థం కావాలి. సరే, ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మనకి ఏదైనా నష్టం చేశారు. ఆ నష్టం చేసినప్పుడు మనకి చాలా రకాల నెగిటివ్ ఆలోచనలు మన మనసులో వస్తూ ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా మన మనసులో నెగిటివ్ అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనలు మన మనస్సులో అలానే పట్టుకొని ఉండడం వల్ల ఫస్ట్ నష్టం ఎవరికి జరుగుతోంది అంటే అది మనకే జరుగుతోంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు. నెల్సన్ మండేలా ఆఫ్రికా ప్రెసిడెంట్గా ఉండేవారు ఒకప్పుడు. వారు నల్లజాతి వారి స్వాతంత్రం కోసము పోరాడుతూ ఉండేవారనమాట. అయితే ఆ సమయంలో వారిపైన పరోక్షంలో ఉన్నవారు చాలా అపనిందలు మోపి వారిని జైల్లో పెట్టించేశారు. కొన్ని సంవత్సరాలు అలానే జైల్లో ఉండిపోయారు. అయితే అలా జైల్లో ఉండి విడుదలైన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత అందరు జర్నలిస్టులు ఆయన చుట్టూ మూగారనమాట. అందరూ అడుగుతూ ఉన్నారు, మీరు మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంచినటువంటి వారిపైన ఇక ముందు మీరు తీసుకోబోయే యాక్షన్ ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అని అడిగారు. అప్పుడు ఆ నెల్సన్ మండేలా ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు నేను భౌతిక జైల్లో ఉంటూ వచ్చాను, ఇప్పుడు నేను మళ్ళీ మానసిక జైల్లో ఉండదలుచుకోలేదు. నేను ఎప్పుడో వారిని క్షమించేశాను, నేను ఇంకా మళ్ళీ మానసిక జైల్లో ఉండను అని చెప్పేశారు. అంటే ఏంటి, వారిని నేను క్షమించేశాను కాబట్టి ఆ మానసిక జైల్లో ఉండడం అనేది జరగదు, ఆ జైలు నుంచి కూడా విడుదల అయిపోయారు. ఎప్పుడైతే మనం ఇతరులని క్షమిస్తామో ఒక వ్యక్తిని జైలు నుండి విడుదల చేసినట్టే. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మనమే. అంటే మనల్ని మనం జైలు నుంచి విడుదల చేసుకున్నట్లు. మీరే ఆలోచించండి, ఫీల్ అవ్వండి. మీకు ఎన్నో సంవత్సరాలుగా ఎవరి గురించైనా నెగిటివ్ థాట్స్ నడుస్తూ ఉన్నాయంటే వారిని ఒక్క సెకండ్ కోసం మర్చిపోండి, లేదా ఒక్క సెకండ్ కోసం మీరు వారిని క్షమించేసేయండి. మీ మనసు ఎంత తేలికగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీరు రిలీజ్ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు. ఇంకా మీకు ఎలాంటి అవరోధం లేదా విఘ్నం లేదా మనసుకు ఒక అడ్డు అనేది ఉండదు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం జీవితంలో ఇది తప్పకుండా నేర్చుకోవాలి. ఇది అందరం కూడా చేయగలుగుతాం. ఒకవేళ చెయ్యలేదనుకోండి, ఏం జరుగుతుందో కూడా ఒక్కసారి వినండి. ఒకవేళ మనం ఇతరులని క్షమించలేదనుకోండి,
మన మనసులో కంటిన్యూస్గా వారి గురించి నెగిటివ్ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. మన మనస్సు అంతా కూడా చాలా నెగిటివ్ తోటి నిండిపోతూ ఉంటుంది. అలా నిండినటువంటి మనస్సులో వచ్చే మనోభావాలు, ఆలోచనలు, వీటితోటి వారికి మనకు ఒక లింక్ ఏర్పడుతుంది. దాన్ని ఎమోషనల్ లింక్ లేదా మానసికమైన లింక్ అని అనడం జరుగుతుంది. ఈ లింక్ ద్వారా ఏమవుతుందంటే మన నెగిటివ్ థాట్స్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. దాని ప్రభావం వారి మీద పడుతూ ఉంటుంది. ఇంకా వారు కూడా నెగిటివ్ ఆలోచనలు చేస్తుండొచ్చు కదా మన గురించి. ఆ నెగిటివ్ థాట్స్ యొక్క ప్రభావం కూడా ఆ లింక్ ద్వారా మన వద్దకు వస్తూ ఉంటుంది. అంటే దాని ప్రభావం కూడా మన పైన పడుతుంది. అంతేకాకుండా వారు ఒకవేళ ఇంకెవరి గురించైనా నెగిటివ్ ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనలు కూడా, ఆ ప్రభావం కూడా ఈ లింక్ ద్వారా మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత నెగిటివిటీ పెరిగిపోతుందంటే, ఆల్రెడీ మన మనసులో నెగిటివిటీ ఉంది, ఇల్ స్టేజ్లో ఉన్నాము, తర్వాత మళ్ళీ వాళ్ళ నెగిటివిటీ, ఇంకా వాళ్ళు ఇంకెవరి గురించైనా నెగిటివ్ ఆలోచిస్తే అది, ఇదంతా మన మనసు పైన చాలా బరువు, చాలా భారంగా అయిపోతూ ఉంటుంది. ఇంక మనం దేని గురించి ఆలోచించలేము. కంటిన్యూస్గా వీటి గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మనం సంతోషంగా ఉండాలనుకున్నా ఉండలేము. మనం హ్యాపీ లైఫ్ని జీవించలేకపోతుంటాం. ఎందుకంటే మనసు బరువైపోతూ ఉంది, రోజు రోజుకి బరువైపోతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దీన్ని అలానే పట్టుకొని కూర్చుంటున్నాం. ఇలా ఒక నెగిటివ్ లింక్ అనేది మనకి ఏర్పడుతూ మనల్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది అంటే అది మనల్ని ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండనివ్వదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ నెగిటివ్ ఎమోషనల్ లింక్ ఏదైతే ఉందో ఎడతెగనటువంటి లింక్ ఇది. ఈ లింక్ని ఇప్పుడు మనం బ్రేక్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ నెగిటివిటీని స్టాప్ చేయాలి అంటే మనం లింక్ని బ్రేక్ చేయాలి. ఈ లింక్ని బ్రేక్ చేయలేదనుకోండి, అప్పుడు వాళ్ళ నెగిటివిటీ కూడా మనకు వచ్చేస్తుంది కదా. అందుకని లింక్ని బ్రేక్ చేయాలి. లింక్ని బ్రేక్ చేస్తే మన చుట్టూ నెగిటివ్ ఓరా ఏదైతే తయారవుతోందో అది కూడా బ్రేక్ అవుతుంది. లేకపోతే మన ఆలోచనలతోటి మన ఒక ఓరా తయారవుతుంది కదా, నెగిటివ్ ఓరా. ఎప్పుడు బ్యాడ్ థాట్స్, ఎప్పుడు అసంతుష్టత, ఎంత పని చేసినా అసంతుష్టత. వాళ్ళకి మనకి ఏదైతే నష్టం చేశారో వాళ్ళ గురించి మనం ఎలాంటి ఆలోచన చేస్తామంటే, దేవుడు వాళ్ళని శిక్షిస్తే నేను చూడాలి, వారి కర్మ ఫలితము వారు అనుభవిస్తే నేను చూడాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దీన్ని గనక మనం బ్రేక్ చేసామనుకోండి, అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎటువైపు మరలుతాయి, ఎటువైపు ఫోకస్ అవుతాయి అంటే, ఎప్పుడైతే నెగిటివిటీ బ్రేక్ అవుతుందో అప్పుడు పాజిటివిటీ వస్తుంది. మన జీవితంలో మనం ఫర్దర్గా ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. మనం సంతోషంగా కూడా ఉండగలుగుతాం. అయితే ఈ ఎమోషనల్ లింక్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇంకొక ఎమోషనల్ లింక్ అనేది మనకు ఏర్పడాలి. ఎలా అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తాం, వజ్రాన్ని వజ్రంతోనే కోస్తాం, అలానే ఈ మానసిక మనోభావాల లింక్ని మరొక మనోభావాల లింక్తోనే కట్ చేస్తాం. దానికోసం మనం ఎదుటివారి గురించి శుభ చింతన, శుభ భావన పెట్టుకోవాలి. ఎదుటివారి గురించి మంచి ఆలోచించాలి. అప్పుడు తప్పకుండా లింక్ అనేది బ్రేక్ అవుతుంది. అయితే చాలామందికి ఏమనిపిస్తుందంటే, మనం వారిని క్షమించడము అంటే, సరే క్షమించేస్తాం, క్షమించడము అంటే వారు చేసేటువంటి పనుల్ని అంగీకరించడం, ఆమోదించడమే కదా, యాక్సెప్ట్ చేయడమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కాదు. క్షమించడం అంటే వారిని అంగీకరించడమో, వాళ్ళు చేసే పనికి ముద్ర వేయడమో, లేకపోతే వాళ్ళని ప్రొసీడ్ అవ్వమని చెప్పడమో కాదు. క్షమించడం అంటే మొదట వారి వల్ల మనకి కలిగేటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని సమాప్తం చేయడం, స్టాప్ చేయడం. వారి గురించి నేను అసలు నెగిటివ్ ఆలోచించకూడదు, స్టాప్ చేయాలి. ఇలా స్టాప్ చేసినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే ఇక్కడ మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటామన్నమాట, వారు ఒకవేళ ఏం తప్పు చేసినా సరే మనం చెప్పకపోతే వారికి ఎవరు నేర్పిస్తారు, ఎవరు శిక్షిస్తారు అని ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి శిక్షించడానికి మనం ఎవరం? ఈ సృష్టి అనే జగన్నాటకంలో ప్రతి ఒక్కరిది వారి వారి పాత్ర నడుస్తూ ఉంది. అందరూ వారి వారి రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి పనులకి శిక్ష వారికి తప్పకుండా లభిస్తుంది. దానికి మనం స్పెషల్గా వెళ్ళి శిక్షించాల్సిన అవసరం లేదు.
మనం ఎందుకు శిక్షించాలని అనుకోవాలి? ఎవరి కార్మిక్ అకౌంట్ని సెటిల్ చేయడానికి మనమేమీ పూనుకోవాల్సిన అవసరం లేదు. వారి యొక్క కర్మల రిజల్ట్ అనేది వారు తప్పకుండా అనుభవిస్తారు. కాకపోతే మనం వారి పట్ల ఎలాంటి శుభభావన పెట్టుకోవాలి అంటే, వారు చేసిన పని వారికి అర్థమయ్యి దాని నుంచి బయటకు వచ్చేసేయాలి అనేటువంటి శుభభావననే పెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి శుభభావన లేదు, అప్పుడేం జరుగుతుందంటే మన మనసులో కంటిన్యూస్గా వారు చేసినవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారు, అలా అన్నారు, ఇలా అన్నారని రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా రిపిటేషన్ వల్ల ఏమవుతుందంటే వారు మళ్ళీ అవే తప్పుల్ని పదే పదే చేయడానికి ప్రేరణ లభిస్తుంది. అంటే వారికి మళ్ళీ అవే థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ తప్పులు మళ్ళీ చేయాలనేటువంటి ప్రేరణ వారికి మన నుండి వెళ్తుంది. ఎందుకంటే ఎమోషనల్ లింక్ ఉంది కదా, ఈ లింక్ ద్వారా ప్రేరణలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనము ఆ ప్రేరణ అనేది ఇవ్వకుండా ఉండాలంటే వారి గురించి శుభచింతన చేయాలి. వీరు దీని నుంచి బయటకు వచ్చేసేయాలి. తెలుసో తెలియకనో తప్పు చేశారు, కానీ దాని నుంచి వారు బయటకు వచ్చేసేయాలి, వారు మళ్ళీ మంచి పనులు చేయాలి అనేటువంటి ఒక మంచి శుభభావన, శుభ చింతన చేస్తామనుకోండి, అప్పుడు వారి ద్వారా కూడా మళ్ళీ అలాంటి తప్పులు జరగవు. ఇంకా మనం కూడా ఎక్కువ బర్డెన్ మోయాల్సిన అవసరం ఉండదు. అందుకని క్షమించడం అనేది మనకి బెనిఫిట్. ఫస్ట్ క్షమించడం వాళ్ళకేదో ప్రయోజనం అని అనుకుంటాం, కానీ కాదు, ఫస్ట్ మనకి బెనిఫిట్. ఎందుకంటే మన మానసిక జైలు నుంచి ఫస్ట్ మనం బయటకు వస్తాం, మన నెగిటివ్ ఓరా బ్రేక్ అవుతుంది, ఎమోషనల్ లింక్ కూడా బ్రేక్ అవుతుంది. దాంతో వారి నెగిటివిటీ మన దగ్గరికి రాదు, మన నెగిటివిటీ ఇంకా ముందుకు పోదు. అంటే ఏంటి, మన నెగిటివిటీ స్టాప్ అయిపోతుంది. సో ఈ విధంగా క్షమించగలగడం అనేది ఒక చక్కటి గుణం. ఈ గుణాన్ని గనక మన జీవితంలోకి తీసుకొని వస్తే, అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కళగా మారుతుంది. తప్పకుండా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే ఈ గుణాన్ని. మనకి వెంటనే ఏమీ యాక్సెప్ట్ చేసేయలేం దాన్ని, కానీ మనము దీని వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, దీని యొక్క లాభాలు, దీని నాలెడ్జ్, రైట్ రాంగ్ నాలెడ్జ్ కనుక తెలుసుకుంటే మనకి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే మనం సంకల్పం తీసుకుంటామో, ఓకే వారు అలా తప్పు చేసినా సరే నేను మాత్రం వారి గురించి నెగిటివ్ ఆలోచించకుండా వారికి ఏదైతే చెప్పాలో అది చెప్పి వారికి ఒక గైడెన్స్ ఇచ్చి వదిలేస్తాను. నా మనసులో మళ్ళీ నేను వారి గురించి ఆలోచించను, లేదా వారు చేసిన తప్పుల గురించి నేను ఆలోచించను. ఆలోచిస్తే ఏం జరుగుతుంది, నేను ఏదైతే చెయ్యాలో అది నేను చేయలేకపోతున్నాను కదా, సో నష్టం నాకు కూడా జరుగుతుంది. అందువల్ల నాకు బెనిఫిట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, అది స్టాప్ చేసి నేను ఏదైతే చెయ్యాలో దాని మీద ఫోకస్ చేయాలి. అయితే క్షమించడం అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈ క్షమాపణ మనము అంటే ఇతరులని క్షమించటము అంటే ఇతరులని యాక్సెప్ట్ చేసి మళ్ళీ వారితోటి ఆ యొక్క సంబంధాన్ని జోడించడం. అంటే ఏంటి, మనము చాలాసార్లు ఏం చేస్తామంటే క్షమించేస్తాం, కానీ మర్చిపోం. ఫలానా వారు ఇలా తప్పు చేశారు, నేను క్షమించేశాను, ఫలానా వారు తప్పు చేశారు, నేను క్షమించేశాను అనే విషయాన్ని ఎంతమందికి చెప్పుకుంటామంటే మనకు కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే క్షమాపణ అనేది గుణం ఉంది మనలో, క్షమించేశాము, కానీ మళ్ళీ దాన్ని అందరికీ చెప్పుకుంటూ వెళ్తాం, మనకు కనిపించిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం. ఇది మర్చిపోవడం అవుతుందా? మర్చిపోవడం కాదు. ఇంకా వారు కనిపించినప్పుడల్లా మనకి అవి గుర్తొస్తాయి. ఓ వీళ్ళు తప్పు చేశారు కదా, అయినప్పటికీ నేను క్షమించాను కదా అని మన గురించి మనం గ్రేట్గా అనుకుంటాం. కానీ అలా చేయడం వల్ల వారు ఆ గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటికి రాగలుగుతారా? రాలేరు. అంటే మనం క్షమించడంతో పాటు ఎదుటి వారిని ఆ గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకుని రావాలి కూడా. అంటే వారికి కనీసము క్షమించేశారు అనేటువంటి ఫీలింగ్ కూడా కలగకుండా వారితోటి మనం మంచిగా గనక మాట్లాడితే, అప్పుడు వారితో మనం సంబంధం ఏర్పరచుకుంటే వారి తప్పు వారికే రియలైజ్ అవుతుంది. వారు ఏం చేశారు అనేది వారికి రియలైజ్ అయ్యి వారు కూడా నేను ఇలాంటి తప్పు చేయకుండా ఉంటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ వారికి కలుగుతుంది. ఎప్పుడు మనము మనసులో వారిని క్షమించి మళ్ళీ మంచిగా మాట్లాడుతూ సంబంధాన్ని నిలబెట్టుకున్నప్పుడు. అంటే క్షమించాలి, మర్చిపోవాలి కూడా. అందుకనే అంటారు, ద వన్ హూ అపాలజైజ్, ఎవరైతే క్షమాపణ అడుగుతారో వారు బ్రేవెస్ట్. ద వన్ హూ ఫర్గివ్స్ is the strongest. The one who forgives and forgets is the happiest person in this world. వారే చాలా సంతోషంగా ఈ జీవితం
ఈ భూమి మీద జీవించగలుగుతారు అని అర్థం అన్నమాట. అందువల్ల మనము క్షమించాలి, ఇంకా మర్చిపోవాలి కూడా. అయితే ఎదుటి వారిని క్షమించటం సరే, మనం నేర్చుకుంటాం, ప్రాక్టీస్ మీద వస్తుందో లేకపోతే మనం దాని మీద అభ్యాసం చేస్తాం, కళని పెంచుకుంటాం. కానీ కొన్నిసార్లు మనల్ని మనం కూడా క్షమించుకోలేమండి. అంటే ఏదైనా మిస్టేక్ జరిగింది మన ద్వారా, అప్పుడు మనల్ని మనం క్షమించుకోవాలి అంటే మనకి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అసలు నేనైనా ఇలాంటి తప్పు చేశాను, నేనా ఈ మిస్టేక్ చేశాను, అసలు నేను చేయగలుగుతానా, ఎందుకు చేశాను ఈ మిస్టేక్, నేను నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయలేదా, ఇప్పుడెందుకు చేశాను ఈ తప్పు అని మనల్ని మనం చాలా గిల్ట్గా ఫీల్ అయిపోతూ ఉంటాం, చాలా తప్పుగా భావిస్తూ ఉంటాం. నేను ఇంకా క్షమించడానికి తప్పు చేసేసామని అనుకుంటాం. అంటే మనల్ని మనం మళ్ళీ ఒక జైల్లో పెట్టేసుకుంటున్నాం. వేరే వారు మనం చేసిన తప్పును చాలా ఈజీగా క్షమించేస్తారు, మర్చిపోతారు కూడా, మనస్ఫూర్తిగా క్షమించేశారు. అయినప్పటికీ మనం చేసిన తప్పును మనం మాత్రం క్షమించకుండా పదే పదే దాని గురించి ఆలోచిస్తూ పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఎక్కువగా కూడా పశ్చాత్తాపడాల్సిన పని లేదు. మనం ఏదైతే తప్పు చేశామో దాని నుంచి మనం నేర్చుకొని ఫర్దర్గా ఇంకేం చేయాలి, ఇది కాకుండా దీని నుంచి నేను బయటపడాలంటే ఏం చెయ్యాలి అని గనక ఆలోచిస్తే, మనల్ని మనం క్షమించుకుంటే తర్వాత ఫ్యూచర్ కూడా మన లైఫ్ అనేది చాలా ఉజ్వలంగా ఉంటుంది. అంటే ఏంటి, అక్కడికి స్టాప్ చేయాలి ఆలోచనలను. ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఇలానే నేను ఎందుకు చేశాను, అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి ఆలోచనలు అక్కడికి స్టాప్ చేయాలి. చేసేసాను, అయిపోయింది. ఫస్ట్ నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అవును నేను తప్పు చేశాను, ఇప్పటి నుంచి నేను మళ్ళీ ఇలాంటి తప్పును రిపీట్ చెయ్యను, ఈ మిస్టేక్ నేను మళ్ళీ రిపీట్ చెయ్యను, దీని నుంచి నేను పాఠం నేర్చుకుని ఇక ముందు నేను ఏమేమి పనులు చేయాలి, ఎలా దీని నుంచి నేను ఈ రిజల్ట్ నుంచి బయటికి రావాలని ఇది ఆలోచించాలి. ఎందుకంటే మనము మిస్టేక్ చేయడం వల్ల కొంచెం నెగిటివ్ అకౌంట్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ నెగిటివ్ అకౌంట్ని క్యాన్సిల్ చేయాలంటే మనకి పాజిటివ్ అకౌంట్ కావాలి. అంటే పాపం ఏదైతే తయారైందో ఈ పాపంని క్యాన్సిల్ చేయాలంటే పుణ్యం యొక్క అకౌంట్ కూడా కావాలి. ఆ పుణ్యం యొక్క అకౌంట్ ఎలా తయారవుతుంది అంటే మనము వేరే వారికి మంచి చేయడం స్టార్ట్ చేయాలి, అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు. బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల సేవ చేస్తూ ఉంటే బ్లెస్సింగ్స్ లభిస్తూ ఉంటాయి. ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం చేసిన పాస్ట్ కర్మలను క్యాన్సిల్ చేస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ యొక్క స్టాక్ అనేది మనల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది. ఈ యొక్క విషయాన్ని మనం జీవితంలో ప్రాక్టీస్ కనుక చేస్తే మనకి కూడా లాభం, అందరికీ కూడా చాలా లాభం. మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.